తిరుపతిలో పవన్ అనే యువకుడి మీద దాడి చేసినటువంటి సంఘటన రాష్ట్రంలో పెను సంచలనం మారింది. ఈ సంఘటన సంబంధించి ఇప్పటికే పవన్ తల్లిదండ్రులు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఇక పవన్ మీద దాడి చేసినటువంటి వారి మీద చర్యలు చేపట్టడం వాళ్ళ తల్లిదండ్రులు మీకు వచ్చి ఫిర్యాదు చేశారు. అసలు ఆ దాడికి సంబంధించి ఏంటి సార్ డీటెయిల్స్? ఈ పవన్ అనే వ్యక్తిది పులిచెర్ల మండలం, పులిచెర్ల గ్రామం పక్కన మరోపల్లి గ్రామము. ఆ అబ్బాయి గత 3 నెలల నుంచి ఇక్కడ తిరుపతిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆ అబ్బాయిని నిన్న రాత్రి ఈ అనిల్ రెడ్డి ఆఫీస్కి తీసుకెళ్ళి అనిల్ రెడ్డి, తర్వాత జగ్గారెడ్డి, తర్వాత దినేష్, ఇంకా కొంతమంది వ్యక్తులు అతన్ని కొడుతుండగా ఒక వీడియో తీసి అది వైరల్ అయింది. ఆ వీడియో మాకు కూడా వచ్చింది, వాళ్ళ పవన్ తల్లిదండ్రులకు కూడా వెళ్ళింది. తర్వాత ఆ వీడియో ఆధారంగా మేము ఆ అబ్బాయి బాధితుని పవన్ గాను, తర్వాత ఆ కొట్టుచున్న వ్యక్తి దినేష్, తర్వాత పక్కనున్న వ్యక్తి అనిల్ రెడ్డిగా గుర్తించడం జరిగింది. తర్వాత ఆ పవన్ కోసము, తర్వాత ఈ అనిల్ రెడ్డి, ఆ దినేష్ కోసము ట్రేస్ చేయడానికి పార్టీలను పంపించడం జరిగింది. అందులో భాగంగా అనిల్ రెడ్డిని, తర్వాత జగ్గారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ పవన్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి అటెంప్ట్ మర్డరు, కిడ్నాప్ కేసు, SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా దీని మీద మంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలనేసి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. తప్పకుండా చేస్తామండి. ఇప్పుడు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బంధించి ఆ విధంగా కొట్టడం మంచిది కాదు. అది చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము. 307 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అంటే వీళ్ళిద్దరు ఎవరైతే అనిల్ రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఏం చేసేవాళ్ళు సార్? ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తి, తర్వాత జగ్గారెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఈ బైక్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీసులు వేరువేరుగా ఉన్నాయి. వీళ్ళు మోటార్ సైకిల్ని కావలసిన వారికి బాడుక్కి ఇస్తుంటారు. అంతే. అంటే ప్రధాన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పవన్ తల్లిదండ్రులు మా అబ్బాయి ఉన్నాడా లేదన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చనిపోయాడో అన్న కోణంలో కూడా వాళ్ళకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదండి, పవన్ ఫ్రెండ్స్ చరణ్, జానకిరామ్ అని వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెంట పంపించడం జరిగింది. వీళ్ళు నైట్ 8 o'clock వదిలిపెట్టినామని అనిల్ రెడ్డి, తర్వాత జగ్గారెడ్డిని విచారిస్తే తెలిసింది. అదేవిధంగా చరణ్ అనే అబ్బాయి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. నైట్ 8 గంటలకు వాళ్ళు వదిలిపెట్టారు. ఇక కేసు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే రకంగా ఎవరైతే దాడి చేసినటువంటి ఆ వీడియో ఆధారంగా ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది. పవన్ సంబంధించి మాత్రం అతన్ని ట్రేస్ అవుట్ చేసే విధంగా ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఏర్పాటు చేశాం. అదే రకంగా దాడి చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసే విధంగా కూడా కేసు అయితే నమోదు చేస్తామనేసి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా పవన్ కూడా అతి త్వరలోనే ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసి మరి యొక్క టీం కూడా త్వరలోనే తెలుసుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నామని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.